హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇది వచ్చేసి యమహా R15 V4M వర్షన్. ఇది వర్షన్ 4 VVA టెక్నాలజీతో వస్తుంది. అండ్ కలర్ వచ్చేసి ఇది మాన్స్టర్ ఎడిషన్ అనమాట. మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ ఉంటుంది కదా, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి దీని గ్రాఫిక్స్ అనేవి డిజైన్ చేశారు. చూడడానికైతే చాలా బాగుంది. అండ్ రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి అంటే కంప్లీట్ రివ్యూ కాదు, డీటెయిల్గా డెప్త్ రివ్యూ అయితే కాదు, కొన్ని బేసిక్స్ అలా చెప్తాను. అండ్ దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 155cc 4-valve లిక్విడ్ కూల్డ్ ఇంజన్, BS6 వర్షన్ అనమాట. అండ్ ఇది 2025 మోడల్. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, కానీ స్పెసిఫిక్గా ఈ కలర్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. సో ఓవరాల్గా లుక్ పరంగా అయితే వెహికల్ చాలా బాగుంది. అండ్ ఇది డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 282mm డిస్క్ వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి 220mm డిస్క్ వస్తుంది. బ్రేక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ క్లచ్ అండ్ బ్రేక్ లెవర్స్ కూడా చాలా స్మూత్ ఉన్నాయి. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది ఫుల్ డిజిటల్ డిస్ప్లే అండ్ కలర్ డిస్ప్లే అనమాట. డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంది. ఫస్ట్ యమహా లోగో వస్తుంది బ్యాజింగ్తో. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది, ABS ఇండికేటర్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేటర్ ఉంటుంది, అండ్ ఇంజిన్ వార్నింగ్ ఇండికేటర్ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి రైట్ ఇండికేటర్ ఉంటుంది, హై బీమ్ ఇండికేటర్ ఉంటుంది, అండ్ న్యూట్రల్ ఇండికేటర్ ఉంటుంది, అండ్ ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ ఉంటుంది. అండ్ ఇంకా డిస్ప్లే విషయం గురించి మాట్లాడుకుంటే గేర్ ఇండికేటర్ చూపిస్తుంది, క్విక్ షిఫ్టర్ చూపిస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ ఉంది చూపిస్తుంది, అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది, క్లాక్. అండ్ ఇది RPM మీటర్, అండ్ ఇది డిజిటల్ స్పీడోమీటర్. ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ చూపిస్తుంది, ఇక్కడ వచ్చేసి వెహికల్ టెంపరేచర్ చూపిస్తుంది, అండ్ ఇక్కడ వచ్చేసి ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది, యాప్ కనెక్టివిటీ ఉంటుంది ఇందులో. సో ఇది వచ్చేసి నా ఫోన్ది ప్రజెంట్ చూపిస్తుంది అనమాట ఇందులో. అండ్ ఇంకా దీని మెనూ విషయానికి వెళ్తే ఇందులో మెనూ ఫీచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ ఉంది. మన ఫోన్కి కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నావిగేషన్ ఉంది. ఫుల్గా నావిగేషన్ మ్యాప్ అయితే చూపించదు, కానీ ఓన్లీ జస్ట్ డైరెక్షన్స్ ఒకటే చూపిస్తుంది. నావిగేషన్ అయితే బాగానే ఉంది. అండ్ ఇవి వచ్చేసి మన ఫోన్లో వచ్చే నోటిఫికేషన్స్, అండ్ ఇది వచ్చేసి వెదర్ అనమాట. అండ్ ఇంకా మెనూ విషయానికి వెళ్తే ఇందులో డిస్ప్లే సెట్టింగ్స్ ఉన్నాయి, ల్యాప్ టైం ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడే ఉంది, అండ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నాయి, అండ్ షిఫ్ట్ ఇండికేటర్ ఉంది. సో ఇంకా ఒక్కొక్క దాంట్లో మనం వెళ్తూ మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్తే డిస్ప్లే సెట్టింగ్స్లో బ్రైట్నెస్ ఉంది. మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ నైట్ టైం కానీ డే టైం కానీ. అండ్ డిస్ప్లే కలర్ విషయానికి వస్తే ఆటో మోడ్ ఒకటి ఉంది, అండ్ ఆల్ టైమ్ బ్లాక్ మోడ్ ఒకటి ఉంది. ఆటో అంటే మీకు మార్నింగ్ టైమ్స్లో వైట్ కలర్ చూపిస్తుంది, అండ్ నైట్ టైమ్స్లో బ్లాక్ కలర్ చూపిస్తుంది. బ్లాక్ ఆల్ ది టైమ్ అంటే మీకు మొత్తం మార్నింగ్ డే టైమ్ అండ్ నైట్ టైం మొత్తం బ్లాకే చూపిస్తుంది. అండ్ వాల్ పేపర్స్ విషయానికి వస్తే ఇందులో 3 డిఫరెంట్ వాల్ పేపర్స్ ఉన్నాయన్నమాట, స్టాండర్డ్, స్పోర్ట్ అండ్ స్మార్ట్. స్పోర్ట్ ఏంటంటే మీకు లైక్ ఈ బ్యాక్ సైడ్ R ఏదైతే బ్యాడ్జింగ్ వచ్చిందో అది స్టాండర్డ్లో ఈ R బ్యాడ్జింగ్ రాదనమాట, స్పోర్ట్ మోడ్లో R బ్యాడ్జింగ్ వస్తుంది. అండ్ స్మార్ట్ విషయానికి వస్తే స్మార్ట్లో మీకు ఇలా ఉంటుంది అనమాట. అండ్ మీకు ఒకసారి నేను మళ్ళీ స్టాండర్డ్ చూపిస్తాను. స్టాండర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే నా రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి మనం వెళ్తూ మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. ఇంకా దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. లైక్ దీని సిట్టింగ్ పోస్చర్ కానీ, దీని అగ్రెసివ్ లుక్స్ కానీ నాకైతే చాలా నచ్చింది. అంటే ఒక స్పోర్ట్ బైక్లో ఉండే ఫీల్ వేరనమాట. ఈ అగ్రెసివ్ లుక్స్తో ఉన్న వెహికల్ రైడ్ చేసేప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా నచ్చింది వెహికల్ అయితే. అండ్ దీనిలో క్విక్ షిఫ్టర్ ఉందని చెప్పాను కదా, సో లైక్ లో RPMస్లో నాట్ ఓకే, కానీ హై RPMస్లో చాలా బాగుంది. అండ్ వెహికల్ని అయితే ఎక్కువ పుష్ చేయొద్దు మనం, ఎందుకంటే వెహికల్కి ఇంకా ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు. లైక్ మీరు చూసారు కదా, ఓడో 96 కిలోమీటర్స్ తిరిగిందనమాట వెహికల్. సో ఇది కొత్త వెహికల్ కదా, సో మరీ దీన్ని మనం ప్రెషర్ అయితే పెట్టద్దు. అండ్ ఓవరాల్గా మాట్లాడుకుంటే వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్ అంటే మనం ఈ వెహికల్ని లాంగ్ తీసుకొని వెళ్ళామన్నమాట. లైక్ ఒక 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ వరకు ఓకే వీ కెన్ మేనేజ్, కానీ
మోర్ దెన్ 150 అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. మనం మేనేజ్ చేయడానికి చాలా కష్టం. మనది లీన్ పోస్చర్ ఉంటుంది కదా, సో ఏంటి అంటే ప్రాబ్లం వస్తుంది అక్కడ. మన లీన్ పోస్చర్ వల్ల మన విస్ట్ పెయిన్ వస్తుంది. చూసారు కదా నా చెయ్యి అప్పుడే ఎలాగైపోయిందో. విస్ట్ పెయిన్ వస్తుంది అండ్ బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది. సో మనం అంటే మోర్ దెన్ 150 అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ అనమాట. 150 కిలోమీటర్స్ వరకు అయితే వీ కెన్ మేనేజ్, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, మనం మేనేజ్ చేసుకోవచ్చు. దీని క్విక్ షిఫ్టర్ కూడా చాలా స్మూత్ ఉంది అండ్ దీని గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ ఉంది. ఐ మీన్ బటరీ స్మూత్ అని చెప్పవచ్చు మనం, చాలా స్మూత్ ఉంది. అండ్ ఇంకా బ్రేకింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే బ్రేకింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్రేకింగ్ చాలా బాగుంది. అండ్ ఆ బ్రేకింగ్ చూసారు కదా, ఆ బ్రేకింగ్ బయట అయితే చాలా బాగుంది. అండ్ దీన్ని డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు అది ఒక రకమైన విజిల్ సౌండ్ లాగా వస్తుంది, చాలా బాగుంది. మీకు వినిపిస్తాను, మీకు ఆడియో అంత క్యాప్చర్ చేస్తుందో లేదో కానీ చూడండి ఇప్పుడు. లైక్ ఆ సౌండ్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ స్పోర్ట్ బైక్స్ అంటేనే మనకి ఈ పోస్చర్ చాలా బాగుంటుంది. అండ్ ఇంజన్ బ్రేకింగ్ కూడా చాలా స్మూత్ ఉందన్నమాట. అండ్ ఓకే, యూటర్న్ కూడా ఐ మీన్ టర్నింగ్ రేడియస్ కూడా చాలా బాగుంది, అంత ఇబ్బంది ఏం లేదు. సో ఒక చిన్న పుల్ ఇచ్చి చూపిస్తాను మీకు. లైక్ అంటే మరీ ఎక్కువ పుల్ అయితే ఇవ్వను, ఎందుకంటే వెహికల్ ఇంకా కొత్తది కదా. సో ఒక చిన్న పుల్ అయితే ఇచ్చి చూపిస్తాను. లైక్ బ్రేకింగ్ కూడా చూడండి, బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కార్నరింగ్ అసలు అంటే స్పోర్ట్ వెహికల్స్ ఆర్ మెంట్ ఫర్ కార్నరింగ్ అంటారు కదా, సో అలాగే ఉంది, చాలా బాగుంది కార్నరింగ్ అయితే. ఇక్కడతో అయితే వ్లాగ్ని నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్, బాయ్ బాయ్.